హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో నవేడేస్ యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ఎంప్లాయ్ అని కాదు, స్టూడెంట్ అని కాదు, ఈవెన్ దో ఫార్మర్స్ కూడా అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ని మ్యాండేటరీ చేసేసుకుంటున్నారు లైఫ్లో, బికాస్ ఆఫ్ టు ప్రొటెక్ట్ దేర్ ఫ్యామిలీస్. మన లైఫ్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే సో ఒక సమ్ ఇష్యూడ్ అమౌంట్ అనేది మన ఫ్యామిలీకి వస్తుంది. అది బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్. సో అందుకని అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ని మ్యాండేటరీగా తీసేసుకుంటున్నారు. బట్ కొంచెం బేసిక్ అవేర్నెస్ లేకుండా పాలసీ బజార్ యాప్లోనో లేకపోతే కొంతమంది ఏజెంట్స్లోనో ఏదో ఉండాలి మనకి అని హడావిడిగా టర్మ్ పాలసీ తీసేసుకుంటారు. సో అలాంటి టైం పాలసీస్ కూడా ప్రీమియమ్స్ చూసుకుంటే మినిమం 15,000 పర్ యానం అప్ టు 30,000 వరకు. అంటే కొంతమంది 1 crore ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది 2 crores ప్రిఫర్ చేస్తున్నారు. 1 crore తీసుకున్నా కూడా మినిమం 15,000 పర్ యానం లేనిదే మనకి టైం పాలసీ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక బేసిక్ మిడిల్ క్లాస్కి యూజ్ అయ్యే ఒక టైం పాలసీ ఒక చిన్న అమౌంట్లో ఉంటే బాగుంటుంది కదా అని సెర్చ్ చేస్తుంటే ఈ పాలసీ దొరికింది. సో ఈ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్. సో అదే మనకి ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తున్న జనరల్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది వచ్చేసి ఎస్బీఐ మనకి అందరికీ ఎలిజిబిలిటీ వచ్చేసి అందరికీ ఉంటుంది. సో ఇందులో ఆ పాలసీ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తున్న పాలసీ. ఇందులో సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 40 lakhs మ్యాక్సిమం. సో ఈ పాలసీ తీసుకున్న హోల్డర్కి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే 40 lakhs అతని ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది ఎస్బీఐ. సో ట్రస్టెడ్ బ్యాంక్ కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను దీన్ని. సో ఇందులో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 65 years. ఈ బిట్వీన్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ పాలసీ ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. సో ఇది పర్ యానం తీసుకోవాలి మనం, అంటే 1 yearకి తీసుకోవాలి పాలసీ, మళ్ళీ రెన్యువల్ ప్రొసీజర్ అనేది కామన్. సో ఇది ఎస్బీఐ కస్టమర్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో బెనిఫిట్స్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ అయితే ఈ 40 lakhs మన ఫ్యామిలీకి వస్తాయి. పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ జరిగినా కూడా 40 lakhs అనేవి మన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది నామినీకి. సో ఇందులో ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఒక 20,000, ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ కూడా సేమే వస్తుంది. సో ఇందులో అంబులెన్స్ ఛార్జెస్, తర్వాత మన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగిన తర్వాత దానికి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఆఫ్టర్ డెత్ జరిగే ఎక్స్పెన్సెస్కి ఒక 10,000 వస్తుంది. అంబులెన్స్ కవర్ మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటే అంబులెన్స్కి ఒక 1,500 వస్తుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది ఎస్బీఐ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ టైం పాలసీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి వచ్చేసి పాలసీ ప్రీమియం వచ్చేసి ఓన్లీ 2,000 పర్ ఇయర్. సో ఈ 2,000 కనుక మనం పే చేస్తే 1 year ఈ పాలసీ అప్లికేబుల్ అవుతుంది. 40 lakhs అనేది మన నామినీకి వెళ్తుంది. సో ఇందులో అంటే ఏజ్ బేస్డ్ ప్రీమియమ్స్ ఏమీ లేవు. ఈ బిట్వీన్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ 2,000 పే చేస్తే మనకు 40 lakhs సమ్ ఇష్యూడ్ పాలసీ మనకు దొరుకుతుంది. మన ఫ్యామిలీకి 40 lakhs ఇవ్వడం జరుగుతుంది మనకి ఏదైనా జరిగితే. ఇది పాలసీ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా నవేడేస్ ఎందుకు ఈ పాలసీ రికమెండ్ చేస్తున్నాను అంటే, సో 2,000 అనేది నథింగ్ నన్ను అడిగితే. ఎందుకంటే మనం మన ఫ్యామిలీతో ఒక రిలీజ్ మూవీకి వెళ్ళినా కూడా మోర్ దెన్ 2,000 అవుతుంది ఒక్క మూవీకి వెళ్తే. సో అలాంటిది ఆ మూవీకి వెళ్ళే బదులు ఈ 2,000 ఒక్కసారి ఈ 2,000 కనుక పే చేస్తే మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి 40 lakhs, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో 40 lakhs అనేది మన ఫ్యామిలీకి వస్తాయి కదా. సో మంచి ఐడియానే కదా ఇది. సో ఇందులో మనం ఆటో రెన్యువల్ పెట్టుకోవచ్చు. గ్రేస్ పీరియడ్ 30 days ఉంటుంది. మన పాలసీ అయిపోయిన తర్వాత కూడా 30 daysలో దీన్ని మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పాలసీ కావాలి అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నియర్ బై ఉన్న ఎస్బీఐకి వెళ్ళి మీరు జనరల్ టర్మ్ పాలసీ అని అడిగితే వాళ్ళు జస్ట్ 10 minutesలో మీ ఆధార్ అండ్ పాన్ కార్డు తీసుకొని మీకు ఈ పాలసీ అప్లికేబుల్ చేసేసి ఇచ్చేస్తారు. లేదు బ్రాంచ్కి వెళ్ళలేము, పాసిబిలిటీ టైమింగ్స్ లేవు అనుకుంటే మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే మీ దగ్గర ఉన్న ఎస్బీఐ యోనో యాప్ ఉంది కదా, అందులో కూడా జస్ట్ సింగిల్ క్లిక్తో మీరు ఈ పాలసీని ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో నేనైతే పర్సనల్గా ఈ పాలసీని రికమెండ్ చేస్తాను. 2,000 అనేది నథింగ్ కదా. సో ఐ హోప్
తీసుకుంటే బాగుంటుందని నా రికమెండేషన్. ఓకే, థ్యాంక్ యూ.